సో రీసెంట్ గా నేను ఒక కోట్ చదివాను, వెరీ ఇన్స్పైరింగ్ కోట్. ఇట్ సేస్ లైక్, నెవర్ గివ్ అప్ హోప్ బికాస్ మిరకల్ ఇస్ రైట్ అరౌండ్ ద కార్నర్. కోట్ నేను బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే సార్తో నా అసోసియేషన్ 2017 లో స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో యాక్చువల్లీ ఐ వాజ్ ఇన్ అ వెరీ లో స్పేస్ ఆఫ్ మై లైఫ్, కొంచెం చాలా లోగా ఉన్న ఆ టైంలో సార్ కి కేమ్ యాజ్ అ గురు టు మీ యాజ్ అ మిరకల్, లిటరలీ లైక్ అ మిరకల్. ఎందుకంటే ద వే ఆయన స్టూడెంట్ లా జాయిన్ అయినప్పుడు నుంచి నా మెంటల్ స్టేట్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. సో సార్ చెప్పినట్టు యోగం ఉంటే గానీ యోగా చేయలేరు, అది నిజంగా కరెక్ట్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి నన్ను క్లాస్ లో జాయిన్ చేయించినందుకు. సో హీఈస్ లైక్ అ మిరకల్ టు మీ. సో ఫస్ట్ సార్ తో నేను కనెక్ట్ ఎంత బాగా ఫస్ట్ ఎలాగైందంటే, సార్ చాలా ప్రాక్టికల్ గా ఉంటారు, నేను చాలా ప్రాక్టికల్ పర్సన్. సో సార్ ఎలాగంటే, ఇప్పుడు మనం యోగా చెయ్యాలంటే మన అన్ని వదిలేసుకొని ఎక్కడికో వెళ్ళి యోగా చెయ్యాలి, ఎక్కడో ఉంటే గానీ మనకి పీస్ దొరకదు, మన వరల్డ్లీ థింగ్స్ వదిలేసుకోవాలి. ఎప్పుడు సార్ క్లాసులు అందరికి ఇప్పుడు వాటికి అర్థమైపోయి ఉంటది, అలా చెప్పరు ఎప్పుడు. మీరు యోగాని లైఫ్ లో ఎలా ఇన్కార్పొరేట్ చేసుకొని లైఫ్ ని ఎలా లీడ్ చేయాలో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ అనుకోండి, సార్ ఎప్పుడు మీరు ఒక చోట కూర్చొని మెడిటేట్ చేస్తే గానీ మీకు మెడిటేషన్ వస్తుంది. అఫ్ కోర్స్ స్టెప్స్ చెప్తారు, ఇలా ఉండాలి డిసిప్లిన్, అఫ్ కోర్స్ దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ సార్ ఎలా చెప్తారంటే, ఎప్పుడు మీరు ఏదైనా వర్క్ చేస్తే లివ్ ఇన్ ద మూమెంట్, ఆ మూమెంట్ లో మీరు చేసే పనిని ఫుల్ కాన్సన్ట్రేషన్ తో పెడితే అది మెడిటేషన్ అంటారు. సో ఎందుకంటే మనం లైఫ్ అన్ని వదిలేసుకొని ఎక్కడికో లీవ్ చేయలేం. సో మన లైఫ్ లో మన యోగాని యూస్ చేసుకుంటూ మన ఎలా లీవ్ చేయాలనేది సార్ టీచింగ్స్ లో ఎప్పుడూ ఉంటది. సో ఐ వాజ్ ఏబుల్ టు కనెక్ట్ విత్ దిమ్. ఎందుకంటే మన గురువుతో మన ఎంత మన పర్సనాలిటీ దగ్గరగా గురువు ఉంటే మనకి అంతగా ఎఫెక్ట్ ఉంటది. అంటే నాకు సార్ అలాగా కనిపించారు. సో అండ్ ద వే హీ టాక్స్, ద వే హీ టెల్స్ కూడా, నాకు ఎవరైనా కూడా చాలా నెమ్మదిగా అలా చెప్తే కూడా నాకు నచ్చదు. కానీ సార్ అలా కాదు, ఇన్ క్లాస్ ఉంటే ఇంక మనకి థాట్స్ ఎక్కడికి వెళ్ళవు, ఇట్ ఈస్ ఇన్ ద క్లాస్. సెకండ్ గా మనకని గ్రూప్ క్లాసెస్ అయినా కూడా ఆయన అటెన్షన్ విల్ బి ఆన్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. ఇట్ ఈస్ లైక్ టైలర్ మేడ్. ఆయన క్లాస్లో ఎలా ఉంటే ఇట్స్ లైక్ అ టైలర్ మేడ్ టు ఎవ్రీ స్టూడెంట్. మనం చెప్పక్కలే, మనం వేసిన ఆసనాలు బట్టి, మన ఎక్స్ప్రెషన్స్ బట్టి, మన ఫీలింగ్స్ బట్టి ఆ రోజు మన మైండ్ లో ఏం జరుగుతుందో సార్ తెలిసిపోతుంది, లిటరల్ గా తెలుసు. నాకు ఐ రియల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆ లాట్. చాలా సార్ చెప్తారు, సార్ ధనా మేడం మీ బిజినెస్ వదిలేయండి, 1 hour నేను చెప్పింది వినండి అంటారు. సో ఐమ్ లైక్ ఇట్స్ లైక్ దట్. ఎందుకంటే దెర్ విల్ బి గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక గ్రూప్ ఎలా ఉంటారంటే, కొంతమంది యోగాని ఇంకా బాగా నేర్చుకొని దాని ఆసనాలే కాదు, స్పిరిచువల్ గా, మెంటల్ గా ఇంకా ఇన్ డెప్త్ గా యోగా ఎలా నేర్చుకోవాలా అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఆయన ఐడెంటిఫై చేసి, వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళందరినీ ఎక్సలెంట్ టీచర్స్ లా చేశారు. నా బెస్ట్ ఫ్రెండ్స్, 4 of my best friends are వెరీ గుడ్ టీచర్స్. రత్న గారు చెప్పినట్టు స్వర్ణ, భవాని, కామేశ్వరి, వీళ్ళందరూ దే ఆర్ ఎక్సలెంట్ టీచర్స్. అది వాళ్ళని సార్ అలా బయటకు తీసుకొచ్చి ఈ ఐడెంటిఫైడ్ దెమ్. సో దాట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ నాలాంటి వాళ్ళు, యోగాకి వచ్చామా ఒళ్ళు ఎలా తగ్గాలి, ఫిట్ ఎలాగ ఉండాలి, నా మైండ్ అలాగే ఉంటది. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, కపాలభాతి చేసినప్పుడు ఒకసారి సార్ క్లాస్ లో నా దగ్గరికి వచ్చి, ధనా మేడం మీకు తెలుసా కపాలభాతి చేస్తే పొట్ట బాగా తగ్గుతుంది అని. అఫ్ కోర్స్ కపాలభాతి చేస్తే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, లైక్ స్పిరిచువల్ గా ఉంటది, మన ఆక్సిజన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే పొట్ట బాగా తగ్గుతుంది. కానీ నాకు అది స్ట్రైక్ అయింది. నేను ఇప్పుడు కూడా కపాలభాతి చేస్తే పొట్ట తగ్గుతుంది అని నేను కపాలభాతి అంత ఎఫెక్టివ్ గా చేస్తాను. సో ఈచ్ పర్సన్ కి ఎలా చెప్తే వాళ్ళకి స్ట్రైక్ అవుతుందో సార్ అలా చెప్తారు. అండ్ ఎవ్రీ టైం ఆయన ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా మంచి చేసినా కూడా, నాట్ ఓన్లీ యోగా బాగా చేస్తే కాదు, ఆయనకి తెలిసింది అనుకోండి వీళ్ళు ఇంత బాగా చేశారు, ఆయనకున్న నెట్వర్క్ ఈస్ గాట్ సచ్ క్లాస్ ఆఫ్ పీపుల్, క్రీమ్ ఆఫ్ పీపుల్ ఆయన స్టూడెంట్స్ లా ఉన్నారు. సో డెఫినెట్ గా ఎవరు ఏది మంచి చేసినా, ఎవరైనా ఏదైనా సాధించినా, ఆయన హీ టేక్స్ ఇట్ అ టైమ్ టు కాల్ దెమ్ అండ్ అప్రిషియేట్ దెమ్. దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. మనం మర్చిపోతాం, మన డైలీ లైఫ్ లో మర్చిపోతాం ఎవరైనా అప్రిషియేట్ చేయడం అనేది. మనం చేద్దాం, కానీ ఆయన బిజీ, హీ కాల్స్. నాకు చాలా సార్లు చేశారు సార్ అలా అప్రిషియేట్ చేయడం. అండ్ నేను కొన్ని నా లైఫ్ లో నేను కొన్ని రియల్ గా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనేది కూడా నేను కొన్ని యోగా క్లాస్ లో జాయిన్ అయినప్పుడు నేను అచీవ్ చేశాను. లైక్ ఐ వాజ్ నెవర్ అ వెరీ యాక్టివ్ పర్సన్.
నేను యోగా క్లాస్ లో చేసినప్పుడు సార్ చాలా వర్క్ షాప్స్ లో పెట్టినప్పుడు సూర్య నమస్కారాలు 108 సూర్య నమస్కారాలు పెట్టినప్పుడు నేను చాలా మంది మేము ఎవ్రీడే వెళ్ళి చేసాం. దట్ వాజ్ రియల్ బిగ్ నా లైఫ్ లో నేను భగవంతుడి దగ్గర నువ్వు ఏం అచీవ్ చేసావు అంటే ఇది తప్పకుండా నేను చెప్తాను నేను ఇది చేశాను నా లైఫ్ లో. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే సార్ హీఈస్ ఆల్వేస్ వెరీ హంగ్రీ టు లెర్న్ న్యూ థింగ్స్. ఎప్పుడు ఏదైనా కొత్తగా చేయాలి, ఏదైనా మేడం మనం కొత్తగా చేయాలి, మనం ఒక ఈవెన్ కీపింగ్ ద స్పిరిట్ ఆఫ్ యోగా అని అలాగే మెయింటైన్ చేస్తూనే ఎలాగ కొత్తగా చెప్తే స్టూడెంట్స్ కి ఎలాగ ఎక్కుతుంది, ఏ ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఎలా చెప్తే ఎలాగ ఎక్కుతుంది. సో దట్స్ వై హిస్ క్లాసెస్ ఎవ్రీ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. బోర్ కొట్టదు. అది ఆయన ఇన్నోవేషన్ ఎవ్రీ టైమ్ ఈ కీప్స్ చేంజింగ్ ఆ ఇన్నోవేటివ్ గా చెప్పడం అనేది అది సార్ ఆ ఇంట్రెస్టింగ్ చేయడం వలన మేము ఎప్పటి నుంచో స్టూడెంట్స్ సార్ ఎప్పుడు వర్క్ షాప్ పెడతారా, నేను ఈ వర్క్ షాప్ లో చేసిన లిటరల్ గా నేను సార్ చెప్పాను, సార్ మీరు 130 days మీరు చెప్తేనే నేను క్లాస్కి వస్తాను, నేను డబ్బులు కట్టినా మీరు రాకపోతే నేను క్లాస్కి రాను సార్. అంటే నేను ఇప్పుడు సార్ యోగా వర్క్ షాప్ చెప్పి నా మంచి కోసం, నాకు అలా కాదు సార్ మీరు చెప్తేనే నేను వస్తాను, ఎందుకంటే నాకు ఆయన చెప్తేనే నేను నాకు ఎక్కుతుంది. ఇన్స్ట్రక్షన్స్ నా లైఫ్ లో ఫ్యూ పీపుల్ ఇస్తేనే నేను వింటాను, అందులో సార్ ఒకరన్నమాట. సో ఇంకా ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఐ థింక్ సార్ గురించి ఫీడ్బ్యాక్ ఎక్స్పీరియన్స్ అనేది హూ ఎవర్ సీస్ దిస్ వీడియో యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ హిమ్. ఇట్స్ నాట్ లైక్ మేము ఎవరైనా చెప్తే తెలిసేది అని కాదు. ఇప్పుడు అనుగారు చెప్పినట్టు మాకు తెలీదు అని జాయిన్ అయితే తెలుసు, మీకు 1 month తెలిసింది మేడం, మేము 5 years నుంచి వీఆర్ విత్ హిమ్. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఇస్. సో అది సో సార్ లిటరల్లీ నిజంగా ఆ టైంలో all my stars must have aligned in the right time at the right direction where I am blessed to be your student. Thank you sir for being my guru and continuing to be, and thank you for guiding all of us into this divine path. Thank you sir.